ఆచి చికెన్ మసాలా. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. విస్తరణ పనుల్లో భాగంగా ఆలయ పరిసరాల్లో ఉన్న 800 ఏళ్ల దర్గాను కూల్చివేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తిగా గుర్తింపు పొందిన దర్గాను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బుల్డోజర్ పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల ముందు దర్గాకు వెళ్లి ప్రార్థించిన స్థానిక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూల్చివేయడానికి ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. ఇది మత స్వేచ్ఛపై దాడి అని, రంజాన్ మాసంలో ముస్లింలపై లక్ష్యంగా చేసుకున్న హింస అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. और हम यहाँ की हुकूमत से बोल रहे हैं कि कौन है आपका वेमुलवाड़ा का एमएलए 800 साल पुरानी दरगाह को तोड़ता है कमबख्त। 800 साल पुरानी दरगाह है, वक्फ में गजीट है, दरगाह को तोड़ दिए। क्या बात है बताइए आप, ये कैसा तोड़ते आप बताओ। तुम इलेक्शन लड़ रहे 2023 में जाकर दरगाह पे फूल चढ़ाए, अब तुम अब दरगाह को तोड़ दिए। क्या कर रहे हैं लोग, क्या मिसाल कायम कर रहे हैं आप। पूरे मुल्क में बुलडोजर चल रहा है हम पर, और यहां पर आप वक्फ की जायदाद है और इतना गंदा है वहां का मुतवल्ली, अल्लाह उसको देख ले। लिख के दिया नहीं दरगाह तोड़ सकते, अरे तेरी अम्मा की खबर है तो हाथ लगाने देता। लिख के दिया कमबख्त। सेक्शन 51 वक्फ बोर्ड का क्लियर है कि कोई भी मुतवल्ली वक्फ की जायदाद को एलिनेट नहीं कर सकता, कानून बोल रहा है ये। एमएलए मिला लिया उसको डरा के, शायद कुछ दिए होंगे गुलाब जामुन, उनको चंद सिक्कों पर बिक गए। वहां के लोग आए थे, मैं उनको हाईकोर्ट के वकील के हवाले किया। कल एक हाईकोर्ट का फैसला आया। अल्लाह करे कि उस दरगाह की हिफाजत हो, पूरी जायदादों की हिफाजत हो। और मुझसे कहा गया कि इस मस्जिद हाजा के जो मलगियां किराएदार हैं उनसे भी मैं अपील कर दूं कि किराया दे दो। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, అసదుద్దీన్ ఓవైసీ వేములవాడ ఎమ్మెల్యే పైన చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాని ఎలా కూల్చివేశారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే కాకుండా 2023 ఎన్నికల సందర్భంగా ఇదే సదరు ఎమ్మెల్యే వచ్చి అక్కడ దర్గా పైన పూలు చల్లి ఎలక్షన్లలో అవసరానికేమో అక్కడ క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక ఎంత ధైర్యం ఉంటే ఆ దర్గాని కూల్చివేస్తారు. అలాగే వర్క్ చట్టంలో కూడా చాలా క్లియర్ గా ఉంది. దీంతో పాటు సెక్షన్ 51 లో కూడా వక్ఫ్ బోర్డ్ కి చెందిన 1651 లో ఎప్పుడైతే దాంట్లో ఈ దర్గా అనేది 51 సెక్షన్ లో రిజిస్టర్ అయితే దాన్ని కూలగొట్టడానికి ఎవరికి అధికారం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యక్తపడ్డారు. దీంతో పాటు అలాగే ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే తమ పైన ప్రత్యేకంగా బుల్డోజర్ పాలన కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న రాత్రి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ దర్గాలను ధ్వంసం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఎలక్షన్ల సందర్భంగా కూడా వేములవాడ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి దర్గాకు వెళ్లి ప్రార్థించి వెళ్లారు. ఎలక్షన్ అయిపోయాక ఆయనకి ఎంత ధైర్యం ఉంటే ఈ దర్గాని, ఇంత పురాతనమైన ఈ దర్గాని ఎలా కూలగొడతారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సెటైరికల్ గా కూడా ఆయన అంటే ఇండైరెక్ట్ గా బీజేపీని అడ్రస్ చేస్తూ కూడా ఆయన అన్నారు గులాబ్ జామున్ తినిపించి ఉంటారు ఎమ్మెల్యేకి, అందుకే ఆయన ఆ ధైర్యం చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో పాటు ప్రస్తుతం రంజాన్ మాసం అనేది కూడా నడుస్తోంది. అందరూ కూడా ముస్లింస్ అందరూ చాలా పవిత్రంగా నెల రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అనంతరం సాయంత్రం ప్రార్థన అయ్యాక కూడా యథావిధిగా తమ ఇళ్లలో వెళ్లి పనులు చేసుకుంటూ అలాగే ఉపవాసాన్ని కూడా విడిచిపెడతారు. సో ఈ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే వాస్తవానికి ఇక్కడ హిందువులందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు అది 800 సంవత్సరాల కిందటే దర్గా అయ్యి ఉండొచ్చు, కానీ శివాలయం పక్కన దర్గా ఉండాలని ఎక్కడైనా రూల్ ఉందా? అయినా ఒక్క దర్గాను కూలిస్తే ఆ ఇద్దరు అంటే బ్రదర్స్ ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అలాంటిది ఎన్నో హిందూ
దేవాలయాలు, హిందువుల పైన దాడులు జరుగుతుంటే ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడాడు, ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడాడు? ఒక్క దర్గాని తీసేసి అది ఆలయ పనులు విస్తరణ పనులు అనేది కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ దర్గా అనేది కూడా అక్కడ నుంచి ఆలయ పరిసరాల్లో ఉన్న దర్గాని కూల్చివేయడంతో వీళ్ళు ఒక్కసారిగా కూడా ఒక్క దర్గా విషయంలోనే రియాక్ట్ అవుతున్నారు. ఎన్నో వందల సంవత్సరాలుగా కూడా హిందువుల పైన, హిందువుల దేవాలయాల పైన దాడులు జరిగాయి. దీంతో పాటు హిందూ మహిళలను కూడా ఎంతో మంది ముస్లింలు డెలిబరేట్ గా టార్గెట్ చేసి ఎంతో అగాధ్యాలు పాల్పడుతున్నా వారిపైన అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడాడు, ఈ వేములవాడ రాజన్న ఆలయం పైన ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా హిందూ మతానికి చెందిన చాలా మంది కూడా నెట్టిట కామెంట్స్ పెడుతున్నారు. అలాగే దీంతో పాటు ఇదే విషయం పైన కూడా గతంలో జరిగిన వాటిని కూడా ఉదంతాలుగా తీసుకోవాలని, సో ఈ యొక్క దర్గా విషయంలో వీళ్ళంతా ఓవర్ గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదంటూ కూడా నెట్టింట కామెంట్లు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.